హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అండ్ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మనము తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. తొలి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి శుభముహూర్తం ఎప్పుడు, పూజా విధానం, పాటించాల్సిన మంత్రాలు ఏంటి, ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దేవసేన ఏకాదశి వస్తుందండి. ఈ సంవత్సరము జూలై 6వ తారీఖున జరుపుకుంటారు. దీన్నే తొలి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి నుండి విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడని, సృష్టి భారం శివుడి భుజాలపై పడుతుందని నమ్ముతారు. ఈ సంవత్సరం దేవసేన ఏకాదశి రోజు జరిగే అద్భుతమైన పవిత్రమైన యాదృచ్ఛిక కారణంగా భక్తులు విష్ణు ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. విశ్వాసాల ప్రకారం తొలి ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి. దేవసేన ఏకాదశి శుభ సమయం, పూజా విధానం, మంత్రం, నైవేద్యం, పరిహారాలు, ఉపవాస సమయం గురించి తెలుసుకుందాం. మనకి ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 6, 2025లో వచ్చింది. అండ్ తొలి ఏకాదశి మొదలయ్యేది ఎప్పుడు, తిథి ప్రారంభమయ్యేది ఎప్పుడు, అవన్నీ తెలుసుకుందాము. ఏకాదశి తిథి ప్రారంభమయ్యేది జూలై 5వ తారీఖు సాయంత్రం 6:59. ఏకాదశి తిథి ముగిసేది జూలై 6 రాత్రి 9:15. పారణ సమయం వచ్చేసి జూలై 7వ తారీఖు తెల్లవారుజామున 5:51 నుంచి 8:30 వరకు ఉంది అండి. దేవసేని ఏకాదశి పూజా విధానం. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి జలాభిషేకం చేసి అనంతరం పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేయాలి. పసుపు, కుంకుమ, చందనం, పుష్పాలను స్వామికి సమర్పించి దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఏకాదశి ఉపవాసం ఆచరించడం అత్యంత పవిత్రం. తర్వాత దేవసేన ఏకాదశి వ్రత కథ చదువుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సమేత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. తులసి లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. అయితే ఏకాదశి రోజు తులసి ఆకుల్ని మాత్రం పొరపాటున కూడా కోయకూడదు. నైవేద్యం బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటి వంటి సమర్పించవచ్చు. దేవసేన ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీస పఠించడం, అరటి చెట్టును పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉపవాసం పాటించిన వ్యక్తి మరణం అనంతరం మోక్షం పొందుతాడు. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. జపించాల్సిన మంత్రాలు వచ్చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః. ఏకాదశి మహత్యం యుధిష్ఠిరుడు మరియు శ్రీకృష్ణుడి మాటల్లో విందాం. ఆషాఢ ఏకాదశి సందర్భంగా యుధిష్ఠిరుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ పద్మ పురాణంలో నమోదు చేయబడింది. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో పాటించాల్సిన ఏకాదశి ఉపవాసం గురించి యుధిష్ఠిరుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం ఇచ్చారు. రాజన్, ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు శయని ఏకాదశి. దాని ప్రాముఖ్యతను వివరిస్తాను. ఈ ప్రత్యేక ఏకాదశి అత్యంత పుణ్యమైనది మరియు దాని అనుచరులకు స్వర్గం మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇది అన్ని పాపాలను నశింపజేస్తుంది మరియు అత్యంత పవిత్రమైన ఉపవాసంగా పరిగణించబడింది. ఆషాఢ శుక్లపక్షంలో శయని ఏకాదశి రోజున విష్ణువునకు కమల పుష్పములతో పూజించి ఏకాదశి నాడు ఉత్తమ ఉపవాసం ఆచరించేవారు 3 లోకాలను మరియు 3 శాశ్వత దేవతలను గౌరవిస్తారు. హరిశయని ఏకాదశి సమయంలో నా ఒక రూపం రాజు బలి నివాసంలో నివసిస్తుంది. దీనికి విరుద్ధంగా మరొక రూపం కార్తీక మాసంలో రాబోయే ఏకాదశి వరకు క్షీరసాగరంలో శేషనాగ్ మంచంపై ఉంటుంది. కాబట్టి ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించాలి. ఈ వ్రత కర్మలను ఆచరించడం వలన మోక్షం త్వరితంగా లభిస్తుంది. అందుకే ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం చాలా అవసరం. ఈ ఏకాదశి రాత్రి మేల్కొని ఉండడం ద్వారా శంఖం, చక్రం మరియు గదను చేతుల్లో పట్టుకున్న విష్ణువుని భక్తితో పూజించాలి. ఈ కార్యక్రమం వల్ల కలిగే పుణ్యం అపరిమితం. చతుర్ముఖ బ్రహ్మ అవగాహనకు కూడా అతీతమైనది. రాజన్, ఈ ప్రపంచంలో నా ప్రియమైన వారు సర్వ పాపపరి ఏకాదశిని నమ్మకంగా ఆచరించేవారు. ఇది అన్ని పాపాలను నాశనం చేస్తుంది. ఇది ఆనందాన్ని మరియు మోక్షాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో 4 నెలలు దీపాలు వెలిగించాలి. పలాస ఆకులతో ఆహారం తిని ఉపవాసం ఉండేవారు నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు. విష్ణువు చాతుర్మాస్యంలో నిద్రపోతున్నప్పుడు మానవులు నేలపై నిద్రించడం సముచితం. శ్రావణ మాసంలో సాగ్ అంటే సగ్గుబియ్యంని, భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు మరియు కార్తీకంలో పప్పులు తినడం మానేయాలి. ప్రత్యామ్నాయంగా ఈ 4 నెలల్లో బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల
అత్యున్నత స్థితిని పొందవచ్చు. రాజన్, ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అన్ని పాపాలు తొలగుతాయి. కాబట్టి ఈ ఆచారాన్ని నిరంతరం పాటించడం వలన మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం తప్పనిసరి. శయని మరియు బోధిని మధ్య వచ్చే కృష్ణపక్ష ఏకాదశులు మాత్రమే గృహస్థులు ఉపవాసం ఉండడానికి అనుకూలంగా ఉంటాయి. ఇతర నెలల్లో కృష్ణపక్ష ఏకాదశులు గృహస్థులకు సిఫార్సు చేయబడు. శుక్లపక్ష ఏకాదశిని అందరూ ఆచరించాలి. మాంధాత రాజు కథ. ఒకసారి బ్రహ్మ దేవర్షి నారదునికి ఏకాదశి వ్రతం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సత్యయుగంలో మాంధాత అనే శక్తివంతమైన చక్రవర్తి రాజుగా పరిపాలించేవాడు. ఈ సమయంలో 3 సంవత్సరాలు కరువు కారణంగా భూమిపై తీవ్రమైన కరువు వచ్చింది. దీని ఫలితంగా యాగం, హవనం, పిండదానం, కథ మరియు వ్రతం వంటి మతపరమైన ఆచారాలు క్షీణించి గందరగోళం ఏర్పడింది. తన ప్రజల బాధలను చూసి చలించిపోయిన మాంధాత అడవిలో ఓదార్పు పొందాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఆలోచిస్తూ బ్రహ్మకుమారుడు అంగీర ముని ఆశ్రమానికి చేరుకున్నాడు. మాంధాత గౌరవంగా ముని ముందు నమస్కరించి అతని యోగక్షేమాలు అడిగి అడవిలో రాజు ఉనికి గురించి ఆసక్తిగా ఉన్న ఆ ముని అతని సంచారం వెనుక గల కారణాన్ని అడిగారు. దానికి రాజు, ఓ పుణ్యనీయులైన ఋషి, అన్ని మతపరమైన ఆచారాలను శ్రద్ధగా పాటిస్తున్నప్పటికీ నా రాజ్యాన్ని తీవ్రమైన కరువు పట్టి పీడిస్తుంది. ఈ దురదృష్టానికి కారణాన్ని వెల్లడించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నారు. దానికి ఋషి, ఓ రాజా, సత్యయుగం అన్ని యుగాలలో అత్యంత ధర్మవంతుడు మరియు ఈ యుగంలో ధర్మం దాన్ని 4 పాదాలపై నిలుస్తుంది. అయితే ఒక అధర్ముడు మీ రాజ్యంలో తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. దీని ఫలితంగా ప్రజలు అనుభవించే బాధలు ఉన్నాయి. ఈ వ్యక్తి చర్యలను అడ్డుకోనంత వరకు పరిస్థితి కొనసాగుతుంది. ఈ పాపాలను నిర్మూలించడానికి ఏకైక మార్గం ఆ అధర్మవంతుడైన వ్యక్తిని తొలగించడం. ఇది విన్న రాజు తన అయిష్టతను వ్యక్తం చేస్తూ, ఓ ముని, తపస్సులో నిమగ్నమైన వ్యక్తిని చంపడానికి నేను ధైర్యం చేయలేను. దయచేసి ఈ సమస్యను సరిదిద్దడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచించండి అని అన్నాడు. ఆ ఋషి ఇలా అన్నాడు, ఓ రాజా, అదే మీ కోరిక అయితే ఆషాఢ మాసంలో ప్రశాంతవంతమైన పక్షం రోజులలో వచ్చే పద్మం అని పిలువబడే ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి. ఈ ఉపవాసం మీ రాజ్యానికి వర్షాన్ని తెస్తుంది మరియు మీ ప్రజలకు ఆనందాన్ని తెస్తుంది. ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల అన్ని కోరుకున్న విజయాలు లభిస్తాయి, కష్టాలు తొలగిపోయి మరియు మోక్షం లభిస్తుంది. మీరు మీ మంత్రులతో కలిసి ఈ ఉపవాసం పాటించాలి. ఋషి సలహా విన్న తర్వాత రాజు తన నగరానికి తిరిగి వచ్చి పద్మ ఏకాదశి ఉపవాసం పాటించాడు. ఉపవాసం ప్రభావంతో రాజ్యంపై వర్షం కురిసి ప్రజలకు ఆనందం కలిగింది. ఈ ఏకాదశిని దేవసైని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండడం ద్వారా విష్ణు సంతోషిస్తాడు. కాబట్టి మోక్షాన్ని కోరుకునేవారు ఈ ఏకాదశిని పాటించాలి. ఆనందంగా 4 నెలల పాటు జరిగే చాతుర్మాసి ఉపవాసం ఈ ఏకాదశి ఉపవాసంతో ప్రారంభమవుతుంది. ఆషాఢ ఏకాదశి వ్రతం మరియు పూజా ఆచారాలు. ఆషాఢ ఏకాదశి నాడు పవిత్ర స్నానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని గౌరవార్థం గోదావరి నదిలో స్నానం చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో నాసిక్లో గుమికూడతారు. ఆషాఢ ఏకాదశి రోజున భక్తులు బియ్యం, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, నిర్దిష్ట కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలు వంటి నిర్దిష్ట ఆహారాలకు దూరంగా ఉండి ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం ద్వారా జీవితంలో అన్ని సమస్యలను లేదా ఉద్రిక్తతలను పరిష్కరించుకోగలుగుతారు. భక్తులు విష్ణు విగ్రహాన్ని గద, శంఖం, చక్రం మరియు ప్రకాశవంతమైన పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ధూపపు కర్రలు, పువ్వులు, తమలపాకు మరియు భోగ్ నైవేద్యంగా సమర్పించబడతాయి. పూజ తర్వాత హారతి పాడుతారు మరియు ప్రసాదాన్ని ఇతర భక్తులతో కలిసి తింటారు. ఈ ఏకాదశి భక్తి శ్రద్ధలతో చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి, మోక్షం కలుగుతుంది, ఇహలోకంలో కూడా చాలా మంచి జరుగుతుందని నమ్ముతారండి. తొలి ఏకాదశి రోజు నిద్రించిన విష్ణుమూర్తి ప్రబోధిని ఏకాదశి రోజు పాలసముద్రంలోంచి బయటికి వస్తారు. ఈ 4 నెలల కాలాన్ని, నిద్రించే సమయాన్ని చాతుర్మాస్య దీక్షగా కూడా పాటిస్తారనమాట. ఇదండి నేను తెలుసుకున్నది. Thank you so much for watching the video. Please like, share and subscribe. Thank you.